జగన్ ఇప్పుడు కోతకెళ్లాల్సింది ఎవరు? నువ్వు వెళ్తావా? లేదు, ముందు నేను రకరకాల కోతలు ప్రాక్టీస్ చేయాలి. నాకింకా టైం పడుతుంది. చిరంజీవి వెళ్తాడేమో అడుగు. వద్దు జగన్, అతనికి చొరవ తక్కువ. మొన్న ఇలాగే వెళ్ళని ముందుకు తోస్తే సింపుల్ గా అవుట్ అయ్యి వెనక్కొచ్చాడు. పార్టీలో కూడా చూస్తున్నావుగా, నా వెనకాల ఆ కిరణ్ వెనకాల ఉంటాడు గాని చొరవగా ముందుకెళ్ళడు దేనికి. అదేంటి చిరంజీవి, పార్టీ కలిపేసినప్పటి నుంచి పవర్ తగ్గిపోయిందా ఏంటి? చొరవగా వెళ్ళను అనుకుంటున్నారా, వెళ్ళలేను అనుకుంటున్నారా? మనం ఎంద్ర కాశీకి వెళ్ళినా కాంగ్రెస్ లో కలిసినా అదే పవర్. అయితే వెళ్ళు మరి, ఆలస్యం ఎందుకు? అంటే జనరల్ గాను మనం ముందుకు వెళ్తూ ఉంటే వెనకాల మన ఫ్యాన్స్ అంతా కూడాను మెగాస్టార్ మెగాస్టార్ అంటూ కేకలు పెడుతుంటారు. ఇక్కడ మనమే కోత కూసుకుంటూ ముందుకెళ్లాలంటే గనుక ఏదో కాస్త మొహమాటంగా ఉంటుంది. నీ మొహమాటం గొప్పగా ఉంది గాని ఇక నేనే వెళ్తాను. ఏడు చేస్తాం. అదేంటి బొత్స, లైన్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసావేంటి? లైన్ అవతల వాళ్ళందరినీ చూస్తా ఉంటే ఎందుకు బెరుగ్గా ఉన్నది. మొన్న ఏసీబీ గొడవలు జరిగినప్పటి నుంచి ఇలాగే ఉంటున్నది. ఏదో గుబులు, ఎవరైనా మనల్ని పట్టేస్తారేమోనని దిగులు. అవునులే, ఆ ఏసీబీ కూడా ఇలాగే చివరి లైన్ దాకా వచ్చి వెళ్ళిందిగా. బహుశా అందుకేనేమో ఈ భయం. మనం శంకర్ దాదా స్టైల్లో చెప్పాలంటే దీన్నే క్యాచ్ ఫోబియా అంటారు. అలా చులకన చెయ్యకు చిరంజీవి. క్యాచ్ ఫోబియాతో ఎంత బాధో నీకేం తెలుసు, అది నాకు తెలుసు. సరే బొత్స, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఆ గీత దాటి నేనే వెళ్తా. అయినా గీతలు దాటడం మనకి నాన్నతో పెట్టిన విద్య. వైఎస్ 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 వైఎస్. ఏటది, ఏటా కోత? ఏదో ఒకటి కూసేయడం కాదు, కబడ్డీ కబడ్డీ అని కూయాలి, అది రూల్. ఆట రూల్స్ నాకు చెప్పకండి. ఒలింపిక్స్ లో ఆడినా సరే నేను నాన్న కోతే కోస్తా. వైఎస్ 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 వైఎస్. దొరికిపోయాడు. ఏంటిది? నన్ను వదలండి, ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? నువ్వు అవుట్. ఇంతమంది కలిసి ఒక్కడిని పట్టుకోవడం కాదు ఎంపైర్. దమ్ముంటే ఒక్కొక్కడిని పంపించు, నా సత్తా ఏంటో చూపిస్తా. ఈ డైలాగ్ ఏంటి? ఇది మావాడి మగధీరా డైలాగ్ కి రివర్స్ లో ఉందే. నే సినిమా గోల్ ఆపి ఆ గొడవేంటో చూడబోయ్యా బాబు. ఒక్కొక్కడు రావడానికి ఇది కుస్తీ పోటీ కాదు జగన్, కబడ్డీ. నన్ను వదలండి, గీత దాటి అటు వెళ్లి గెలుస్తా. గెలుస్తావా? గీత దాటినా కోత ఆగిపోయిందిగా, నువ్వు అవుటే. మీ నీతి లేని రూల్స్ నేను ఒప్పుకోను. ఈ అన్యాయాలు ఆపండి. ఆటలో తను ఓడిపోయాడు కదా, మరి వాళ్ళది అన్యాయం అంటాడేంటి? అదే మనోడి స్పెషాలిటీ. కబడ్డీ అయినా అంతే, కంపెనీ అయినా అంతే. తన సొంత రూల్స్ ని తానే రాసుకుంటాడు. తప్పు తను చేసి అవతల వాళ్ళ మీద రెచ్చిపోతాడు. అదనమాట సంగతి.